హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. ఈరోజు మనం ఇన్ఆర్బిట్ మాల్కి అయితే వెళ్ళిపోతున్నాం గాయ్స్. మనతో పాటు వెనకాల చూస్తున్నారు కదా, జీవన్ గారు కూడా వస్తున్నాడు. ఇన్ఆర్బిట్ మాల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇన్ఆర్బిట్ మాల్కి వెళ్ళి ఏమేమి ఉన్నాయి ఇన్ఆర్బిట్ మాల్లో అవన్నీ అయితే ఈరోజు మీకు చూపించబోతున్నాను. లెట్స్ గో. ఇన్ఆర్బిట్ మాల్కి అయితే వచ్చేసాము. ఈరోజు చూసుకోండి, మన వెనకాల అయితే ఇన్ఆర్బిట్ మాల్ అయితే ఉన్నది. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళిపోయి లోపల అన్ని ఏమేమి ఉన్నాయి అన్నీ అయితే మీకు ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇప్పుడైతే వెళ్ళిపోదాం, పదండి, లెట్స్ గో. స్వర్గమే నన్ను స్వాగతించనే పాదాలు మోపగానే. అయితే ఇలా వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ ఇక్కడైతే మనకి ఎంట్రన్స్ అయితే వస్తుంది. ఎంట్రన్స్ దగ్గర అయితే మనకి సెక్యూరిటీ చెక్ అయితే అవుతుంది. సెక్యూరిటీ చెక్ అయిపోయిన తర్వాత మనం అయితే లోపలికి వెళ్ళిపోవచ్చు. చూడండి, ఇక్కడైతే సెక్యూరిటీ చెక్ అయితే అవుతుంది. మనకి ఇక్కడైతే సెక్యూరిటీ చెక్ అయితే అవుతుంది. ఇక్కడ సెక్యూరిటీ చెక్ అయిపోగానే మనం ఇక్కడ లాబీలోకి అయితే వస్తాము. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ అయితే స్టేర్ కేస్ అయితే ఉంది, ఎక్స్కలేటర్స్ అయితే ఉన్నాయి. అలాగే ఇటువైపు చూస్తే మనకి కింద షాపర్ స్టాప్ అయితే ఉంది. ఇక్కడేమో మనకి లాబీ ఏరియా. ఇక్కడికి మనకి ఎటువైపు వెళ్ళాలన్నా ఏమైనా వీళ్ళకి అడిగితే వీళ్ళు మనకి చెప్తారు. అలాగే దీని వెనకాల కూడా ఎక్స్కలేటర్స్ అయితే ఉన్నాయి, మీరు చూస్తున్నారు కదా. మనం అయితే ఫస్ట్ లెఫ్ట్ సైడ్ అయితే వెళ్ళిపోదాం. లెఫ్ట్ సైడ్ వెళ్ళి లెఫ్ట్ సైడ్ ఏమేమి ఉన్నాయో అయితే చూద్దాము. ఇక్కడ చూడగలరు, ఇక్కడైతే ఫస్ట్ ఫ్లోర్ ఇక్కడైతే మ్యాక్స్, జ్యువెలరీ, ఫ్యాషన్, ఎలక్ట్రానిక్స్ అయితే ఉంటాయంట. అలాగే సెకండ్ ఫ్లోర్కి వెళ్తే రెస్టారెంట్స్, మల్టీప్లెక్స్, ఫుడ్ కోర్ట్, టైమ్ జోన్ అయితే ఉంటాయంట. మనం అయితే ఫస్ట్ ఇటు అయితే వెళ్ళిపోదాం. మనం అయితే ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చేసాం గైస్. ఇక్కడైతే చూడగలరు మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ అయితే ఉంది. అలాగే ఇటువైపు అదంతా జ్యువెలరీ అయితే ఉంది. మనం ఇంకా ఈ లోపలికి అయితే వెళ్ళిపోయి చూద్దాం ఇంకా ఏ టైప్ ఉన్నాయి ఏంటని. జీవన్ గడ్ అయితే నా వెనకాదలో వస్తున్నాడు. పాపం నా హెల్మెట్ని అయితే పట్టుకొని పాపం బరువు మోసుకొని అయితే వస్తున్నాడు వీడు. పదండి, ఇలా ఇటువైపు వస్తే ఇక్కడ మ్యాక్స్ అయితే ఉన్నది ఫ్రెండ్స్. ఇప్పుడు మ్యాక్స్లోకి అయితే ఒకసారి వెళ్ళి మనకి ఏమైనా క్లోత్స్ అయితే ఏమైనా సెట్ అవుతాయేమో చూద్దాము సరదాగా. ఇక్కడ చూడగలరు మీరు, మనం ఇందాక సెక్యూరిటీ చెక్ అయితే చేసాం కదా, ఇక్కడే సెక్యూరిటీ చెక్ అయితే చేసాం. ఇక్కడ నుంచి వచ్చాం మనం. ఇప్పుడు మ్యాక్స్లోకి అయితే వెళ్ళిపోదాం, పదండి. ఫ్రెండ్స్ ఇదే మ్యాక్స్ అయితే చూడగలరు. కలెక్షన్ అయితే బోల్డ్ అయితే ఉంది. కలెక్షన్ అంతా ఒకసారి అయితే చూసేద్దాం. స్టోర్ అయితే చాలా పెద్దదైతే ఉంది, చూడగలరా, చివరి వరకు అయితే ఉంది స్టోర్. షర్ట్స్, ప్యాంట్స్, ట్రౌజర్స్ అన్నీ అలా బోల్డ్ టైప్స్ అయితే ఉన్నాయి, అన్ని రకాలు అయితే ఉన్నాయి మనకి ఇట్లా. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదంతా అయితే కిడ్స్ వేర్. ఇదంతా కిడ్స్ వేర్ మనకి. ఇక్కడ అన్ని కిడ్స్కి అయితే క్లోత్స్ అయితే దొరుకుతాయి. అలాగే ఇటైతే ఫుట్వేర్ అయితే ఉన్నది, చూడగలరు. ఇదంతా ఫుట్వేర్ అయితే ఉన్నది మ్యాక్స్. ఇక్కడైతే క్యాష్ కౌంటర్స్ అయితే ఇక్కడైతే ఉన్నాయి. ఇటువైపు చూడగలరు, ఇదంతా లేడీస్ వేరు. లేడీస్కి బోల్ టైప్స్ ఆఫ్ క్లోత్స్ అయితే ఉన్నాయి ఇక్కడ, చూడగలరు ఇదంతా. ఇప్పుడైతే మనం బయటకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. బయటకు వెళ్ళిపోయి నెక్స్ట్ స్టోర్ అయితే చూద్దాము. లెట్స్ గో. చూడగలరు, ఇప్పుడైతే మనం మ్యాక్స్ నుంచి అయితే బయటకు వస్తాం కదా. ఇక్కడైతే సైడ్ అమెరికన్ టూరిస్ట్ అయితే ఉంది, దాని పక్కనే విఐపి లాంజ్ కూడా ఉంది. ఇంకా ఇలా ముందుకైతే వెళ్ళిపోదాం. ఇలా మనం స్ట్రైట్గా ముందుకు వెళ్ళిపోతే మనకి ఇక్కడ లెన్స్ కార్ట్ అయితే వచ్చింది. లెన్స్ కార్ట్, అలాగే పార్కింగ్ అయితే ఇలాగైతే వెళ్ళిపోవచ్చు. చూడండి, ఇక్కడైతే పార్కింగ్ కూడా ఉంది. చూడండి, ఇదంతా లెన్స్ కార్ట్. మనం అయితే ఫస్ట్ సర్కిల్ దగ్గర అయితే వచ్చాం. ఇంకా సగం కూడా అవ్వలేదు. మనం 20% ఎంతో చూసినట్టున్నాము. ఇంకా మనం అయితే బోల్ చూడాలి, పదండి వెళ్ళిపోదాం. చూడండి, ఇక్కడ మినిసో ఉంది, ప్యాంట్లూన్స్ ఉంది. మినిసోలో అయితే జనాలు అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఫారినర్స్ కూడా ఇక్కడికి వస్తున్నారు ఫ్రెండ్స్. అప్పుడే కొత్త ఇన్ఆర్బిట్ మాల్లో ఫారినర్స్ కూడా తిరుగుతున్నారు. మనమైతే ప్యాంట్లూన్స్లోకి వెళ్ళిపోదాం.
చూస్తున్నారు కదా, ఇదైతే ప్యాంట్లూన్స్. ఇక్కడ కూడా ప్యాంట్లూన్స్ కూడా చాలా పెద్ద స్టోర్ అయితే ఉంది. అంతా ప్యాంట్లూన్స్. ఇదంతా మెన్స్ వేర్ అయితే ఉంది ఇక్కడ, చూడగలరు. ఇక్కడైతే కిడ్స్ వేర్ అయితే ఉంది. ఇదంతా కిడ్స్ వేర్. చూడండి, ఇదంతా కిడ్స్ వేర్. ఇది చూడగలరు, ఇదంతా లేడీస్ వేర్ అయితే ఉంది. అటువైపు కూడా లేడీసే అనుకుంటా. సరే ఆగండి, చూపిస్తాను మీకు. ఇటుకోండి, ఇటు కూడా ఇదంతా లేడీస్ సెక్షనే. ఇలా వస్తే ఇక్కడ కొంచెం జ్యువెలరీ, ఫుట్వేర్ అలాగైతే ఉన్నాయి. అలాగే లేడీస్కి అయితే బ్యాక్ ప్యాక్స్ కూడా ఉన్నాయి మీకు, చూడగలరు. ఎవరైనా తీసుకుంటే ఇక్కడ బ్యాక్ ప్యాక్స్ కూడా ఉన్నాయి, తీసుకోవచ్చు. హ్యాండ్ బ్యాగ్స్ అలాంటివి ఉన్నాయి. ఇక్కడైతే క్యాష్ కౌంటర్స్ అయితే ఉన్నాయి. అదండి, నెక్స్ట్ స్టోర్కి అయితే వెళ్ళిపోదాం మనం ఇప్పుడు. చూసారు కదా ప్యాంట్లూన్స్. ఇప్పుడైతే మనం నెక్స్ట్ స్టోర్కి అయితే స్టార్ట్ అయిపోదాం. నెక్స్ట్ స్టోర్కి వెళ్ళిపోదాం పదండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇక్కడ జీవా అయితే ఉంది, ప్యూరా ఉంది. ఇంకా ఇలా ముందుకైతే వెళ్ళిపోదాం. ఇంకా అటువైపు ఏమేమి ఉన్నాయో అవన్నీ అయితే చూపిస్తాను మీకు, పదండి. ఇక్కడైతే మనకి బెంచెస్ కూడా వేశారు. ఇన్ఆర్బిట్ మాల్ మొత్తం చుట్టలేము, ఒకసారి చుట్టలేము కదా. ఎవరికైనా రెస్ట్ కావాల్స్తే ఇక్కడ బెంచెస్ మీద అయితే కూర్చోవచ్చు. ఇది నార్మల్ ఖాళీ ప్లేస్ అయితే ఉంది ఇక్కడ. ఇది మన బ్యాక్ సైడ్ మీకు వెంకటరామమూర్తి టెంపుల్ ఉంటుంది కదా, మీకు చూసినట్టయితే అలా పైన వెంకటరామమూర్తి టెంపుల్ అయితే అది. ఇప్పుడు మనం మళ్ళీ ఇటు అయితే వెళ్ళిపోదాం పదండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇక్కడైతే లూయిస్ ఫిలిపి, ఎలెన్సోరీ, అలాగే బ్లాక్ బెర్రీస్ అయితే ఉన్నాయి. ఈ అలాగే ఆపోజిట్ వైపు అయితే మీకు రేమాండ్ ఉంది, వ్యాన్ హుసేన్ అయితే ఉంది, చూడగలరు మీకు. చూడండి, అలెన్సోలీ, బ్లాక్ బెర్రీ అయితే ఇక్కడ ఉంది. చూడండి, సూట్స్ అయితే ఎంత బాగున్నాయో మీరు చూడగలరు. ఇంకా మ్యాక్స్ షాప్స్ అయితే ఓపెన్ చేయలేదు, చాలా మటుకు అయితే ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉన్నది. మీకు ఇంకా టైం పడుతుంది. మ్యాక్స్ 50% అయితే షాప్స్ ఓపెన్ అయినట్టున్నాయి. ఇంకా చాలా మటుకు షాప్స్ అయితే ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉన్నాయి మనకి. చూడండి, ఇదంతా కన్స్ట్రక్షన్ ఉంది. ఇవన్నీ బోర్డ్స్ పెట్టి మేనేజ్ చేశారు మీకు. పదండి, ఇప్పుడు ఇలా ఇటు వెళ్ళిపోదాం. మీరు అటువైపు చూడగలరు, యునైటెడ్ కలర్స్ ఆఫ్ బెనిటన్ ఉంది. ఆ పక్కన వ్యాన్ హుసేన్ చూపించాను కదా మీకు, వ్యాన్ హుసేన్ రేమండ్ ఉన్నది అక్కడ. కింద కూడా మీకు లాంజ్ అయితే ఉంది, బోల్డ్ టేబుల్స్ అయితే వేశారు మీకు. ఎవరికైనా రెస్ట్ కావాల్స్తే కూర్చోవచ్చు. ఇక్కడ చూడండి, మేక్ యువర్ ఓన్ పర్ఫ్యూమ్ అంట. మనం ఎలాంటి పర్ఫ్యూమ్ కావాలన్నా వీళ్ళు మనకి 10 minutesలో అయితే చేసి ఇచ్చేస్తారు. మీకు ఏ స్మెల్ కావాలో మీకు ఇక్కడ చెప్తే దాన్ని బట్టి మీకు వీళ్ళైతే చేసి ఇచ్చేస్తారు మీకు. ఇక్కడైతే లిఫ్ట్స్ అయితే ఉన్నాయి, లిఫ్ట్ చూపిస్తాను మీకు, చూడండి. ఇక్కడైతే లిఫ్ట్ ఏరియా ఉంది, చూడగలరు. ఇది లిఫ్ట్ ఏరియా, బాగుంది. పదండి, ఇంకేమున్నాయో చూద్దాం మీరు. నాకు ఆపోజిట్గా అయితే పీటర్ ఇంగ్లాండ్ మఫ్టీ షాప్స్ అయితే ఉన్నాయి, షోరూమ్స్ అయితే ఉన్నాయి, చూడగలరు. పీటర్ ఇంగ్లాండ్లో సూట్స్ అయితే లోపల ఎంత బాగా కనబడుతున్నాయో, క్లోతింగ్ అయితే బాగున్నాయి. అలాగే దాని పక్కనే మఫ్టీ కూడా ఉంది, ఇంకా ఇటువైపు అయితే షాప్ ఇవన్నీ ఓపెనింగ్ అయితే అవ్వలేదు, ఇవన్నీ బ్యానర్స్ అయితే పెట్టేసి వదిలేశారు. ఇలా మనం ఇంకా ముందుకు వెళ్తే మనకి ఇక్కడ ఫ్లయింగ్ మెషిన్ అయితే ఉంది, చూడగలరు. ఇది ఫ్లయింగ్ మెషిన్ అయితే ఇది. ఇలా ముందుకు వచ్చేస్తే ఇవన్నీ చూడండి, లోపల అయితే ఇంకా కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది. ఇంకా ఇవన్నీ ఇంకా ఇక్కడ బ్రో క్లీనింగ్, పెయింటింగ్ ఏవో చేస్తున్నారు. ఇక్కడైతే మళ్ళీ ఎక్స్కలేటర్స్ అయితే ఉన్నాయి.
అటువైపు చూడగలిగితే అటువైపు పెపీ జీన్స్ అయితే ఉంది. పెపీ జీన్స్ ఉంది, దాని పక్కనే అమెరికన్ ఈగల్ అయితే ఉంది. చూస్తున్నారు కదా, అది ఉంది అక్కడ పెపీ జీన్స్ ఉంది, దాని పక్కనే అమెరికన్ ఈగల్ అయితే ఉంది. ఇటువైపు చూసుకుంటే యుఎస్ పోలో ఏషియన్ అయితే ఉంది. సారీ చూడండి, యుఎస్ పోలో చూస్తున్నారు కదా, ఇదైతే యుఎస్ పోలో. బాగున్నాయి షర్ట్స్ నేను యుఎస్ పోలో. ఇక్కడ టీ షర్ట్స్ అయితే ఉన్నాయి, పోలో టీ షర్ట్స్ అయితే చాలా బాగుంటాయి యుఎస్ పోలోవి. ఎంత బాగున్నాయి టీ షర్ట్స్ అవన్నీ. ఇది యుఎస్ పోలో స్టోర్ అయితే. ఇంకా మనకి ఇలా ముందుకైతే వెళ్ళిపోదాం. ఇక్కడ కూడా చిన్న టేబుల్స్ అయితే ఉన్నాయి, ఆల్రెడీ ఎవరో కూర్చున్నారు. ఇక్కడైతే మనకి రేర్ ర్యాబిట్ అయితే ఉంది, సారీ చూడగలరు. ఇక్కడ రేర్ ర్యాబిట్ అయితే ఉంది. రేర్ ర్యాబిట్ అయితే చూస్తున్నారు కదా మీరు. రేర్ ర్యాబిట్ లో మా మౌనిక అక్క అయితే ఉంది, మీరు చూడగలరు లోపల. అదిగోండి హాయ్ చెప్తుంది. ఒకసారి రేర్ ర్యాబిట్ లోపలికి అయితే వెళ్దాం మనం. ఇప్పుడు మనం రేర్ ర్యాబిట్ లో అయితే ఉన్నాం ఫ్రెండ్స్. చూడండి కలెక్షన్ అయితే చాలా బాగుంది. మీరు ఎవరైనా విజిట్ చేసి కొనాలంటే ఇవి అడగండి, ఇవి డిస్కౌంట్స్ అయితే ఇస్తారు మీకు. తప్పకుండానండి. 20,000 చేస్తే ట్రాలీ మీడియం ట్రాలీ వస్తుంది, 30 చేస్తే బిగ్ ట్రాలీ వస్తుంది. గట్టిగా మాట్లాడాలి, అక్కడి నుంచి ఇక్కడికి వినబడాలి కదా. చూడండి బాగున్నది కలెక్షన్స్ అవన్నీ. నాకు ఏమైనా ఫ్రీగా ఇవ్వచ్చు కదా ఇక్కడ. కొంటే తప్పకుండా ట్రాలీ ఫ్రీగా ఇస్తాం సార్. కొంటే కాదు, నాకు ఇప్పుడు ఏదైనా ఫ్రీగా ఇవ్వు. 20,000 చేసి పర్చేస్ తమ్ముడికి ఫ్రీగా ఏమి ఉండవా? ట్రాలీ ఫ్రీ. అవి కొనింతావు, అది ఇప్పుడు ఫ్రీగా ఇవ్వు కొనకన్నా. సరే మరి మనం రేర్ ర్యాబిట్ నుంచి అయితే బయటకు వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మనం అయితే ద బొంబాయి స్టోర్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ చూడండి మనకు అన్ని యాంటిక్ అలాంటివి ఉంటాయి కదా, యాంటిక్ వస్తువులన్నీ అలాంటివి అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి లోపలికి రాగానే వెంకటేశ్వర స్వామి అయితే ఉన్నారు. అలాగే ఇక్కడ చూడండి బాగున్నాయి క్రియేచర్స్ అన్నీ. మీరు కొనుక్కోగలరు అంటే కొనుక్కోగలరు. చూడండి ఆవు దూడది 2200 అంట. ఇవన్నీ షాప్ అయితే ఉంది, యాంటిక్ షాప్. అవన్నీ ఇంకా వేరే దగ్గరికి అయితే వెళ్ళిపోదాం మనం. ఇక్కడ అంతా చాలా కాస్ట్లీగా ఉంది, ఈ షాప్ అంతా బోల్డ్ కాస్ట్లీగా ఉంది. మనకు సూట్ అయ్యే షాప్ కాదు ఇది. మనం అయితే ఇప్పుడు సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోదాము. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఎక్స్కలేటర్ ఎక్కి సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. సెకండ్ ఫ్లోర్కి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే మనం ఎక్స్కలేటర్ దగ్గరికి అయితే వచ్చాము. ఇప్పుడు సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోదాము పదండి. సెకండ్ ఫ్లోర్కి వెళ్ళిపోయి సెకండ్ ఫ్లోర్ని అయితే ఎక్స్ప్లోర్ అయితే చేసేద్దాం. సెకండ్ ఫ్లోర్లో ఇంకేం షాప్స్ ఉన్నాయి, ఇంకేం స్టోర్స్ ఉన్నాయి, ఇంకేం షోరూమ్స్ అయితే ఉన్నాయి, అన్నీ అయితే సెకండ్ ఫ్లోర్లో చూద్దాం. లెట్స్ గో. సెకండ్ ఫ్లోర్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. సెకండ్ ఫ్లోర్కి రాగానే ఇంకా ఇక్కడ చాలా మటుకు స్టోర్స్ అయితే ఓపెన్ అయితే చేయలేదు ఇంకా. మనం ఇలా ఇంకా ఇటువైపు వెళ్దాం పదండి. ఇటువైపు వెళ్ళి ఇంకా ఏమేమి ఉన్నాయో చూద్దాము. ఇదిగోండి ఇక్కడ చాలా మటుకు షాప్స్ అయితే ఓపెన్ అవ్వలేదు. ఇదిగోండి ఇటువైపు కూడా ఇంకా ఓపెన్ అవ్వలేదు. ఇక్కడ మా ఫ్రెండ్ ఒకడైతే ఉన్నాడు, ఏం చేస్తున్నాడు అడుగు. ఏ దెబ్బా చూస్తున్నారు కదా, మనకైతే ఇటు అయితే వెళ్ళాలంట ఫుడ్ కోర్ట్ కింద. ఏ సినిమాస్ అయితే ఇటు ఉంటుందంట, మనమైతే ఇటు వెళ్ళి చూద్దాం. చాలా మటుకు షాప్స్ అయితే ఓపెన్ చేయలేదు గైస్. ఇక్కడ ఏదో కన్స్ట్రక్షన్ ఇంకా అవుతుంది. మనం ఇంకా ఈ లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడైతే డెజర్టీనో అయితే ఓపెన్ అవుతుందంట. చూడండి గాయస్, మనమైతే ఎస్ ఫుడ్ కోర్ట్కి అయితే వచ్చేసాం. ఇదంతా ఫుడ్ కోర్ట్, మనకి క్లీనింగ్ అయితే చేస్తారు ఆంటీ. చూడండి ఇదైతే ఫుడ్ కోర్ట్.